గుడ్ మార్నింగ్. మరేమో పొద్దున్నే వచ్చిన వాట్సాప్ మెసేజ్ వల్ల నాకు, అమన్‌కి ఈరోజు కొన్ని స్నాక్స్ ఫ్రీగా వచ్చాయన్నమాట. మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్కెట్‌లో అమన్ వాలెట్‌లో 150 లిమిట్ వచ్చింది. నా దాంట్లో 200 వచ్చింది. మేమిద్దరం కలిసి ఇప్పుడు బోలెడు స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. చూపిస్తానుండండి. నా ఆర్డర్‌కి ఇంకొక 10 మినిట్స్ టైమ్ ఉంది. అమన్ ఆర్డర్ అయితే వచ్చేసింది. అమన్ టేస్ట్ ఇద్దాం. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, కుర్కురే 3 పెట్టింది. అందులో ఒకటి నేను దొబ్బేస్తా. ఇది రుక్కుది. అది నాదే. ఇది కూడా అది నాదే. సెకండ్ సైజ్. ఐస్ క్రీమ్ అది కూడా మనం దొబ్బేస్తాం. ఆ మంది అయినా కానీ నాకు కుర్కురే ఇచ్చారేంటి? ఆ రెండిట్లో ఒకటి నాకు. నాకు అయినా నేను తీసుకుంటాను కదా ఎలాగో. నాకు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తీసుకుంటానని నేను అడిగే పని లేకుండా అమ్మని ఇచ్చేసింది నాకు. మంచి అమ్మ. నా ఆర్డర్ వచ్చేసిందో. ఇప్పుడు అందులో ఏమేమి వచ్చాయో చూద్దాం. ఇదైతే పాప్కార్న్, ఒకటి చీజ్, ఒకటేమో పెరి పెరి, ఇంకొకటి వచ్చేసి లేస్. ఇది అమ్మని పెట్టింది. నాకు వాటి గురించి అంతగా తెలీదు. ఇది కర్డ్, మనకు కర్డ్ వద్దు, అది కూడా అమ్మందే. ఇంకొకటి వచ్చేసి పాస్తా. పాస్తా చేస్తానని బలవంతంగా ఆర్డర్ పెట్టించింది. చేయకపోతే చెప్తాను. అసలు చూసారా చంద్రముఖి బయటకు వస్తుంది. అవన్నీ నావే నావే నావే. మరైతే మాకు లిమిట్ వచ్చింది కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళది, మా నాన్నది, మా తమ్ముడిది, మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి కనుక్కున్నాం. విచిత్రం ఏంటంటే మా ఇద్దరికి మాత్రమే దానిలో లిమిట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో మాకు తెలీదు. చూసుకోండి, చెక్ చేసుకోండి. వాలెట్ లో మనీ ఉంటే స్నాక్స్ కొనుక్కోండి, లేదు అని అంటే లైట్. మమ్మల్ని తిట్టద్దు, తిట్టుకోవద్దు. అసలే వచ్చిన స్నాక్స్ ని అప్పుడే తినడం కూడా మొదలు పెట్టాం. బాయ్ బాయ్. ఎంజాయ్ యువర్ వీకెండ్. మేమైతే స్నాక్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం.